దేవుని యొక్క వాక్యము వినుట. త్వరగా నేను ఈ దినము ముగించుటకు ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనకు సాయంకాలపు కూడిక ఉన్నది కాబట్టి. మేబీ అరౌండ్ 12:45 1:45 లోపల నేను వాక్యాన్ని ముగించడానికి ఆత్మ సహాయము ద్వారా ప్రయత్నము చేస్తా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడిన వాక్య భాగములు అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరవండి. కీర్తనాకారుడు రచించిన 100వ సంకీర్తన అధ్యాయము 1 నుండి ఇందులో 5 వచన భాగములు చదువుకొని ఉన్నాం. అందులో మొదటిది ఈ యొక్క వాక్యానికి ఉన్న అంశము, దేవునికి ఇచ్చుట ద్వారా మనము దీవింపబడుదుము. ఈ యొక్క వాక్యానికి సందేశానికి అంశ భాగం, టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏమిటి అంటే, దేవునికి ఇచ్చుట ద్వారా మనము దీవింపబడుదుము. అందరూ చెప్పండి, దేవునికి ఇచ్చుట ద్వారా మనము ఆశీర్వదింపబడుదుము లేక దీవింపబడుదుము. వాక్య పఠనం కీర్తనలు 100వ సంకీర్తన 1 నుండి 5 వచన భాగములో నంబర్ 1, మొదటిగా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త ప్రజలారా, సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘస్థులారా, యెహోవాకు, జీవము కలిగిన దేవునికి, సైన్యములకు అధిపత్యకు యెహోవాకు ఏం చేయాలండి? ఉత్సాహధ్వని చేయుడి, ఆర్భాటముతో ఆ ప్రభు యొక్క నామమును ఘనపరచుడి అని బైబిల్ సెలవిచ్చుచున్నది. మనమేమో దేవుణ్ణి స్తుతించుటలో, ఆరాధించుటలో నోరు తెరవము, చప్పట్లు కొట్టము, ప్రాణ ఆత్మ దేహాలు కూడా కదిలించం. అంత సుకుమారంగా, సున్నితంగా మనము ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్ట ద్వారా దేవునికి ఆత్మీయంగా మహిమ. రెండవదిగా, మీరు కార్డియాక్ డాక్టర్ని ఎప్పుడైనా సంప్రదిస్తే ఇలా చప్పట్లు కొట్ట ద్వారా హృదయానికి ఉన్న నరాలు, వెయిన్స్ అన్నీ కూడా బ్లడ్ సర్క్యులేట్ అవుతాయి. తెలుసా అండి ఈ విషయము? తెలుసా? అంకుల్ గారు ఎక్సర్సైజు కాబట్టి కొన్ని తెలుసు. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో మన యొక్క బాడీకి సంబంధించిన, హార్ట్కి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన అన్నీ కూడా ఇలా చప్పట్లు కొట్టు ద్వారా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి అవన్నీ కూడా రీయాక్టివేట్, చెప్పండి, రీయాక్టివేట్ అవి అవుతాయి. అది చాలా మంచిది వెజల్స్కు. కాబట్టి అలా శరీరీతిగా మనకు లాభమున్నది, ఆత్మీయము కూడా ఆశీర్వాదములు, దీవెనలు ఉన్నాయి. అయితే బట్ అన్నీ తెలిసి కూడా మనము చేయుటలో నిర్లక్ష్య వైఖరి మనము కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మనము ఆరాధించే దేవుడు ఆయన సజీవుడు. హీ ఈజ్ అలైవ్ గాడ్. అవర్ గాడ్ నాట్ ఏ డెడ్ గాడ్. మనము మృత దేవుణ్ణి ఆరాధించడం లేదు. మనము ఆరాధించే దేవుడు ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు. అట్టి గొప్ప దేవుణ్ణి ఆరాధించుటలో మనము సజీవముగానే ఆయనకు మనము ఆరాధన, స్తోత్రములు, వందనములు చెల్లించవలెను. వాక్యములో చెప్పబడిన రీతిగా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనం వినండి ఉంటుంది. అది ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మొదట వినుటకు
చెప్పండి. నిదానించుడి. అట్లా చెప్తుందా బైబిల్? అది సెకండరీ అంకుల్. వాట్ ఈస్ ద మై పాయింట్ మెసేజ్? వినుటకు వేగిరపడుడి. చెప్పండి. వేగిరపడవలెను, మాట్లాడుటకు నిదానించవలెను. అయితే మనము రెండవదిగా ఎక్కువ చేస్తుంటాం, మాట్లాడటకు వేగిరపడతాము. హియరింగ్ మాత్రము లోక విషయాలైతే బాగా వింటాం, బ్రహ్మాండంగా వింటాం. అయితే ఆత్మ సంబంధమైన విషయాలలో మనము వినుటలో మనము కొద్దిగా మంద దృష్టి కలిగిన వారై, కొంతమంది, మీరు కాదులేండి, కొంతమంది ఉంటూ ఉంటారు. కాబట్టి బైబిల్ చెప్పుచున్నది వినుటకు మనం వేగిరా పడవలెను. కాబట్టి నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచన భాగంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి వారు బయటకు వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినప్పుడు, ఆ ఎర్ర సముద్రము దాటిపోతుండగా దేవుని యొక్క ఉద్దేశముల ప్రకారము, దేవుని యొక్క మార్గముల వైపు వారు సాగిపోతుండగా వారిని శత్రువులు, ఐగుప్తు రాజు సైన్యము సమూహముతో వారిని వెంబడించినప్పుడు వారి కండ్ల ఎదుటనే దేవుడైన యెహోవా పరాక్రమశాలి, ఆయన శత్రువులను ఎర్ర సముద్రములో వారిని నాశనము చేసెను. ఇశ్రాయేలీల కండ్ల ఎదుటనే ఏ రథములకైతే వారు భయపడిరో, ఏ సైన్యమునకైతే వారు భయపడుతూ వణికిరో, అదే శత్రు సైన్యములకు అధిపతి యెహోవా తన బిడ్డలను బట్టి, తన స్వాస్యమును బట్టి వారి ఎదుటినే శత్రువులను హతమార్చినాడు. ఆమేన్. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేసిన కార్యములను బట్టి వారు దేవునికి గంభీరముగా ఆర్భాటముతో అనేక రకాల వాయిద్యములతో ప్రభువును అలనాడు వారు ఆరాధించిరి. నిర్గమకాండము 15వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత స్తుతి ఆరాధన ఆర్భాటముతోనే యెహోవా మహోన్నతుడు, యెహోవా పరాక్రమశాలి అని వారు ఆరాధించిరి. రెండవదిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గిద్యోను ఎవరండి? ఎస్, వెరీ గుడ్ బ్రదర్. ఒక్కరు మాత్రమే చెప్పగలిగినారు. న్యాయాధిపతి ఎవరికి? ఇశ్రాయేలీల ప్రజలకు. ఈ గిద్యోను ఆయన ఆ యొక్క దేశంలో ఉంటున్నప్పుడు గిద్యోను పరాక్రమ నైపుణ్యత లేనివాడు, యుద్ధంను గురించి ఆలోచన లేనివాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల మీదికి, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీల ప్రజల మీదికి మిద్యానీయులు సముద్రపు ఇసుక రేణువుల వలె వారి మీదికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయానికి గురై భయపడుతూ ఆ మిద్యానీయులను ఏ రీతిగా మనము జయించగలము, వారేమో సముద్రపు ఇసుక రేణువుల వలె లెక్కకు మించిన వారిగా ఉన్నారు, మనమేమో కొద్దిపాటి ప్రజలము, ఏ రీతిగా వారిని మనము ఎదుర్కోగలము? అలనాడు మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీదుగా హెచ్చుగా ఉన్న రోజులవి. మిద్యానీయులను జయించుట ఇశ్రాయేలు ప్రజలకు హైలీ ఇంపాసిబుల్. అటువంటి పరిస్థితులలో దేవుడైన యెహోవా గిద్యోనును ఏర్పాటు చేసుకొని ఆ యొక్క
గిద్యోనుకు నేర్పించిన పాఠం ఏమిటంటే, అంత గొప్ప మిద్యానీయుల మహాసైన్యమును జయించుటకు 3 పరికరాలు. ఎన్ని పరికరాలండి? 3 పరికరాలతో ఆ మిద్యానీయులను జయించుటకు దేవుడు తన కృప గిద్యోనుకు అనుగ్రహించినాడు. చెప్తారా ఆ 3 పరికరాలు? ఒక్కరే చెప్తున్నారు, మధుశేఖర్ గారే చెప్తున్నారు. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పీపుల్? ఈవెన్ పాస్టమ్మ కూడా నో. వెరీ సాడ్ అండి. ఒక దైవ సేవకులి భార్యలే ఓపెన్గా చెప్తున్నాను, ఏదైనా ఏమని అనుకోండి, వాక్యము లేని వ్యక్తులుగా ఉంటే దేవుడు మిమ్మలను ఏమాత్రం కూడా వాడుకోలేడు. కేవలం 3 పరికరాలు. నంబర్ 1 కుండలు, నంబర్ 2 దివిటీలు, నంబర్ 3 బూరలు. ఆ కుండలు, దివిటీలు, ఆ బూరలతో మహాసైన్యమైన మిద్యానీయులను దేవుడు తన కృపలో జయించడానికి గిద్యోనుకు తగిన జ్ఞానమును, ఏర్పాటును, సిద్ధపాటు అనుగ్రహించినాడు. తద్వారా మిద్యానీయుల పైన ఇశ్రాయేలీయులకు గిద్యోను ద్వారా, న్యాయాధిపతి ద్వారా గొప్ప విజయము కలిగినప్పుడు వారందరూ కూడా ఆర్భాటముతో యెహోవా నామమును ఘనపరుస్తూ ఆరాధిస్తూ, అట్టి గొప్ప మిద్యానీయులను ఖడ్గము ద్వారా కాకుండా, ఇతర సామాగ్రి ద్వారా కాకుండా, కేవలము అల్పమైన కుండ, దివిటీలు, బూరలు, వీటి ద్వారా విజయము దేవుడు మాకు అనుగ్రహించినని ఆర్భాటించిరి. 3వ కోణములో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ముందు వారికి అడ్డుగా వచ్చినది యెరికో గోడలు. ఆ యెరికో గోడలను వారు చూస్తూ భయపడుతూ ఉన్న సమయంలో దేవుడు వారికి యెహోషువ ద్వారా, నాయకత్వము ద్వారా ఆ యెరికో గోడలను దాటిపోవుటకు 7 రోజులు వారు బూరలతోనూ ఆర్భాటముతోనూ, చెప్పండి, ఆర్భాటముతోనూ బూరలతోనూ శబ్దముతోనూ ధ్వనితోనూ యెహోవా నామమును ఘనపరిచినప్పుడు ఏవైతే అడ్డుగా ఉన్నాయో, దాటలేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాటుటకు దేవుడు తన కృప మార్గమును వారికి సరళపరిచెను. తద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మహోన్నతుడైన యెహోవా నామమును ఆర్భాటించిరి. మరి ఈ ఉదయకాల సమయంలో నీవు, నేను, మనము ఏ రీతిగా ఆ ప్రభువును మనము ఘనపరచుటలో అట్టి ఆర్భాటముతో, అట్టి మనస్తత్వముతో ఆ ప్రభువును మనము కీర్తించవలెను. మొదటి వచనం. 2వది చదవండి. 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచన భాగములో ఏ రీతిగా రాయబడి ఉన్నది? యెహోవా యందలి ఆనందమే నాకు, ఓ మై గాడ్, యెహోవా యందలి ఆనందమే నా బలము. ఆమేన్. అందరు చెప్పండి ఈ మాట. యెహోవా యందలి ఆనందమే నా బలము. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అటువంటి దేవుని యొక్క ఆనందమును ఈనాడు సైతాను క్రైస్తవ సంఘాలలో నుండి, కుటుంబాలలో నుండి దొంగలించి ఎవరికి ఇస్తున్నాడు తెలుసా?
టీవీ ఛానల్లో ఉన్న వారికి జబర్దస్తులు, ఇంకోటి ఏమండి ఏదో డి అంట, ఆ డి కార్యక్రమము, తర్వాత పార్ట్ 1 పార్ట్ 2లు, ఇలా ఆ యొక్క టెలివిజన్ ఛానల్స్లో ఉన్న ఏవైతే ఆలీతో సరదాగా ఇవన్నీ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు ఆనందము కొరకు సైతాను దేవుని బిడ్డల ఆనందంను దొంగలించి లోకస్తులైన వారికి వాడు ఇస్తున్నాడు. మీరు డాక్టర్ దగ్గరికి ఎవరన్నా పోతే డాక్టర్లు చెప్పే మాట, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, మెడికేషను వగైరా పాడు పరదేశ్ అన్నిటికీ ఒకే ఒకటి ఏం చెప్తారు చెప్పండి? మీ హ్యాపీగా ఉండండి, ప్లజెంట్గా ఉండండి, డోంట్ టేక్ ఎనీ టెన్షన్స్, బీ హ్యాపీ ఆల్వేస్. మీ యొక్క ఉద్దేశాలు, మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టి యూ హ్యావ్ టు మెడిటేట్. ఏం చేయాలండి? మెడిటేషన్ చేయొద్దండి, అది దురాత్మకు సంబంధించినవి, మనం అలా చేయకూడదు. ధ్యానము ఎవరైనా చేస్తున్నట్లయితే మానేయండి, అది సైతానుకు సంబంధించిన భంగిమలు. ఇలా పెట్టుకోవడం, స్నేక్ పాముకు సంబంధించినవి, భరతనాట్యం స్టైల్స్ అవి, అలా అవి చేయొద్దండి. దాన్ని మనము తెలియకుండానే ఆరాధిస్తున్నాం ఐడియల్గా మనం. కాబట్టి మన దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటే దేవుని యొక్క యెహోవా ఆనందమే నాకు బలము. యెహోవా యందు మనం ఎప్పుడైతే ఆనందిస్తామో అప్పుడు మనకు బలము కలుగుతుంది. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ఆయనకు స్తోత్రములు చేయుట ద్వారా. బైబిల్ చెప్పుచున్నది, సంతోషకరమైన హృదయము చెప్పండి ఆరోగ్యానికి కారణము. ఇది బైబిల్ చెప్తుందండి మాట. ఎప్పుడైతే నీ హృదయాన్ని సంతోషంగా పెట్టుకుంటావో, నీ శరీరంలో ఉన్న ప్రతి బ్లడ్ వెల్స్, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకొకటి అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడు నీవు ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని నమ్మినప్పుడు, యెహోవా యందలి ఆనందమే నాకు బలము అని నమ్మినప్పుడు, ఆయన ఆనందములో నీకు బలము లభిస్తుంది. ఆయన సంతోషములో నీ ఆర్గన్స్ అన్నీ కూడా ఆరోగ్యముగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా సంతోషముతో యెహోవాను సేవించుడి, రెండవ మాట. మూడవది, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరండి? దేవుని ప్రజలము. మనము దేవుని నిబంధన ప్రజలమై ఉన్నాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కవెనెంట్. ఆయన యొక్క జనాంగమై ఉన్నాం. ఆయన స్వరక్తము ద్వారా నిన్ను, నన్ను, మనలందరినీ దేవుడు తన కృపలో కుమారులుగా, బిడ్డలుగా, ప్రజలుగా ఉండుటకు దేవుడు అర్హత, కృప అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని యొక్క రాజ్య పౌరసత్వానికి సంబంధించిన ప్రజలమై ఉన్నాం. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్స్. అటువంటి ఆలోచన కలిగిన వారై యెహోవా మనకు కాపరిగా ఉన్నాడు. కీర్తన 23:1 చెప్పండి త్వరగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మనకు కాపరిగా ఉన్న లేమి అనేది ఉండదు, కొరత అనేది ఉండదు, వ్యతిరేకం అనేది ఉండదు. యెహోవా కాపరిగా లేని యెడల మనకు కొరతలు, సమస్యలు, అక్కర్లు, వేదన, దుఃఖము, కన్నీరు ఇవి కలుగుతాయి. బైబిల్ చెప్పుచున్నది, యెహోవా నా కాపరి, నాకు లేమి. అండర్లైన్ చేసుకొని, యెహోవా కాపరిగా ఉన్నంత వరకు నీ జీవితంలో, కుటుంబంలో లేమి అనేది, కొరత అనేది ఉండదు. బైబిల్ చెప్పుచున్నది, సింహపు పిల్లలు లేమి గలవై
ఆకలి గొనునేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్, హల్లెలూయా. బికాజ్ యెహోవా వారికి దేవుడిగా కాపరిగా ఉన్నంత వరకు, ఆ యెహోవా యేసుక్రీస్తు ప్రభు కాపరిగా మనకు జీవితాలకు ఉన్నంత కాలము ఏవి కూడా మన జీవితాలకు కొరతలు సంభవింపవు. నాలుగవదిగా కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. మనల్ని స్తుతించిన దేవుని పట్ల, ఆయన యొక్క సన్నిధి పట్ల, ఆయన యొక్క కార్యక్రమాల పట్ల కృతజ్ఞతా భావము కలిగిన వారై దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రవేశించవలెను. ప్రతి ఆదివారము, ప్రతి సహవాస కూడికకు అటువంటి తీర్మానము కలిగిన వారై మనము రావలెను. ఐదవదిగా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. అనగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ భక్తితో, యథార్థముగా మన ప్రాణప్రియుడైన మన ప్రభువును, రక్షకుణ్ణి మనము మనసారా ప్రేమించుటకు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క ఆలయంలోనికి మనము ప్రవేశిస్తున్నామా అని నీ హృదయానికి నీవే ప్రశ్న వేసుకొనవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఆత్మతో సత్యముతో ఆ ప్రభువును మనము ఆరాధించవలెను. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచన భాగములో మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మొదటి రాజుల గ్రంథము, సమయం లేదు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు ఇందులో ఉన్నాయి. అక్కడ షేబా దేశపు రాణి యెహోవా యొక్క నామమును గూర్చియు సొలొమోను యొక్క కలిగిన కీర్తిని గూర్చియు ఆమె విని అనేక మంది పనివారితో, రత్నములతో, వైఢూర్యములతో, అనేక కానుకలతో ఆ షేబా దేశపు రాణి సొలొమోను యొక్క కీర్తిని, యెహోవా నామమును గూర్చి విని దర్శించుటకు ఆమె సొలొమోను మహారాజు యొద్దకు వచ్చెను. ఏ రీతిగా వచ్చిందండి? నా వైపు చూడండి, డైవర్ట్ కాదండి. అది ఇంటికి పోయిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1, 2 ఇంటికి పోయిన తర్వాత మీరు చదువుకోండి. నా వైపు చూడండి, కాన్సన్ట్రేట్, నా వైపు చూడండి. అక్కడ షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి విని సొలొమోను యొక్క ప్రభావమును, ఆయన కీర్తిని గూఢార్థముగా పరిశోధించుటకు, ప్రశ్నించుటకు ఆమె సిద్ధపాటు కలిగి, ఏ రీతిగా సిద్ధపాటు కలిగినది? అనేక కానుకలతో, బంగారు రత్న వర్ణములతో, అనేక మంది పనివారితో ఆ రాజును దర్శించుటకు ఆమె సిద్ధపడి దర్శించినది. అర్థమైందండి? మరి మనము, నీవు నేను, మన పరలోకపు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు, కింగ్ ఆఫ్ కింగ్, ఆల్మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ లవ్, హోప్ ఆఫ్ గ్లోరీ, అటువంటి గొప్ప మహాదేవుణ్ణి, రాజును దర్శించుటలో ఎంతవరకు నీవు కృతజ్ఞత కానుకలతో, దశమ భాగములతో, స్తోత్ర గానములతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలమంతటితో నీ ప్రాణప్రియుడైన ఆ యేసును దర్శించుటకు ఎంతవరకు ఆత్మీయముగా
సిద్ధపాటు కలిగి సంఘములోనికి నీవు ప్రవేశించుచున్నావు. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క వైభవమును, యెహోవా దేవుని యొక్క కీర్తిని దర్శించుటకు ఒట్టి చేతులతో వెళ్ళిందా? వెళ్ళలేదు. అనేక మంది పనివారితో, రత్న వైఢూర్యములతో, కానుకలతో ఆ రాజును దర్శించుటకు, ఆ రాజు వైభవమును కీర్తించుటకు వెళ్ళినప్పుడు పరలోకమందున్న మహా గొప్ప దేవుడు రాజు, ఆయనను నీవు ప్రతి ఆదివారము దర్శించుటకు వట్టి చేతులతో ఏ రీతిగా నీవు దేవుని ఆలయంలో ప్రవేశిస్తున్నావు? హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు ద గాడ్స్ టెంపుల్? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. హృదయంలో ఏమాత్రము కూడా కృతజ్ఞతా భావము లేకుండా, దేవుడు చేసిన మేలులన్నిటినీ ఏమాత్రము జ్ఞాపకం చేయకుండా, చేతుల ద్వారా ఘనపరుచుకోకుండా, ప్రాణాత్మ దేహములతో ఆ ప్రభువును స్తుతించుకోకుండా, దశమ భాగాలు ఇవ్వకుండా, కానుకలు ఇవ్వకుండా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుకోకుండా, హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు ద గాడ్స్ టెంపుల్? మనము ప్రశ్న వేసుకుందాం. బైబిల్ చెప్పుచున్నది, కీర్తనలు 103 1, 2, 3 వచనాలు తీయండి. నా ప్రాణమా, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి ఆ మాటకి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును కీర్తించుము, సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను ప్రేమించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. ఓ సంఘమా, ఓ క్రైస్తవుడా, ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఓ తల్లి, ఆయన చేసిన మేలులన్నిటినీ కృతజ్ఞతా కానుకల ద్వారా, దశమ భాగముల ద్వారా, స్తోత్ర అర్పణల ద్వారా ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడైన దేవునిని దర్శించుటలో ఎంతవరకు ఆత్మీయంగా నువ్వు సిద్ధపడి దేవుని మందిరానికి వస్తున్నావు? శారీరకంగా బాగానే సిద్ధపడతాం. మంచి డ్రెస్, మంచి ఐరన్, కడక్ ఐరన్, మంచి మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ శారీ, మ్యాచింగ్ జుమ్కీలు, మ్యాచింగ్ చెప్పులు, ఇంకా వగైరా ఎక్సెట్రా ఎక్సెట్రా, సెంటు, పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేలు. బట్ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎంతవరకు నీవు ఆత్మీయంగా ఆయనను ఆరాధించుటకు సిద్ధపడి కానుకలతో, దశమ భాగములతో, స్తోత్ర అర్పణలతో దేవుని మందిరంలోనికి నీవు ప్రవేశిస్తున్నావు? షేబా దేశపురాణి ఒట్టి చేతులతో రాజును ఆమె దర్శించలేదు. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవియాకాండము 27వ అధ్యాయము 30 వచనంలో భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అండర్లైన్ చేసుకోనండి. ప్రతిదీ ఆయన దశమ భాగము చెల్లించవలెను. అది దేవుని సొమ్ము. ఎంతవరకు నీవు దశమ భాగము చెల్లించుటలో ఆత్మీయంగా సిద్ధపడి దేవుని మందిరానికి వస్తున్నావు? ఓ సంఘమా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9, 10. రాబడి అంతటిలో ప్రథమ ఫలములతో నీ ఆస్తిలో భాగము నిమ్ము. అలా ఇచ్చిన ఎడల నీ కొట్లలో ధాన్యము ఉండును, నీవు దీవింపబడుదువు
అనే వాక్యము మనలను హెచ్చరించుచున్నది. అదే రీతిగా మలాకి 3వ అధ్యాయము 10వ వచనం, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, నా మందిరములో ఆహారము ఉండునట్లు అనే మాటలు ఉన్నాయి. 10వ భాగమంతయు నీవు నా మందిరపు నిధులలోనికి తెచ్చిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలన దీవెనలు మీకు ఎవరికి? ఎవరైతే దశమ భాగము చెల్లిస్తారో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ మందిరములో ఆత్మ సంబంధమైన ఆహారము ఉండునట్లు ఎవరైతే ఎటువంటి సమర్పణ కలిగి దేవునికి సమర్పిస్తారో వారి రాబడిని, వారి ఉద్యోగాలను, వారి కుటుంబాలను దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలన్నీ దీవెనలు అనుగ్రహించే దేవుడు. వింటున్నారమ్మా? చివరిలో ఉన్నవాళ్ళు, అమ్మ వినబడుతుందా? చెప్పండి. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నీవు దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలను, స్తోత్ర అర్పణలను ఆ ప్రభు మందిర నిధులలోనికి సమకూర్చినప్పుడు. అంత మాత్రమే కాదు, జాగ్రత్త వినండి, బైబిల్ చెప్పుచున్నది, అలా నీవు దశమ భాగాలు దేవునికి చెల్లించని ఎడల, బైబిల్ చెప్పుచున్న, నేను కాదు, దొంగవు అనే మాట బైబిల్ మనలను ప్రశ్నించుచున్నది. దేవుని యొక్క సొమ్మును, దశమ భాగమును దేవునికి చెల్లించుటలో నిర్లక్ష్య వైఖరి కలిగిన ఎడల నీవు దొంగవు అని బైబిల్ మనలను ప్రశ్నించుచున్నది. ప్రేమైన దేవుని సంఘస్థులారా, దశమ భాగములు దేవుని సొమ్ము. పాట కూడా పాడతాం, దశమ భాగము ఎల్లా దేవునివి ధారాళముగానియ సమకూర్చుడి. దేవుని యొక్క సొమ్మును, దశమ భాగాలు ఇవ్వకోకుండా వారి తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవించిన వారు, ప్రవర్తించిన వారు, వారి యొక్క జీవితాలు ఏ రీతిగా మారినాయో వాక్య కోణంలో మనము ధ్యానిస్తాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం, త్వరగా, సామెతల గ్రంథము 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ స్వబుద్ధిని, నా వైపు చూడండి, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక. అనేక మంది తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఈ నెల పిల్లల ఫీజులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ఏసీ బిల్లులు ఉన్నాయి, ఇవాళ ఫంక్షన్ ఉన్నది, ఇవాళ ఈ మాసము ఎక్సెట్రా ఉన్నది, ఇంకొకటి ఉన్నది, ఫలానా దావత్కి వెళ్ళాలి, ఫలానా కార్యక్రమము మేము చేపట్టాలి అని తమ స్వబుద్ధిని, చెప్పండి, తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని దేవునికి ఇచ్చుటలో నిర్లక్ష్య భావము వ్యక్తపరిచే ప్రజలకు బైబిల్ చెప్పుచున్నది, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక. బైబిల్ చెప్పుచున్నది, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవరు? నా హృదయం ఘోర వ్యాధి గలది, నా హృదయం
ఘోర వ్యాధి గలది, నన్ను స్వస్థపరచు పరమ వైద్యుడా. కాబట్టి బైబిల్ చెప్పుచున్నది, హృదయానుసారులు తమ హృదయం మీద ఆలోచన కలిగి ప్రవర్తింతురు, ఆత్మానుసారులు ఆత్మను అనుసరించి వారు ప్రవర్తించెదరు. శరీరానుసారమైన మనస్సు దేవుని మాటకు అది లోబడదు, ఆత్మానుసారమైన మనస్సు దేవుని మాటకు అది విధేయత చూపుతుంది. కాబట్టి మనము ఆత్మానుసారంగా నడుచుటలో వాక్యానుసారంగా ప్రవర్తించవలెను. అందుకనే బైబిల్ చెప్పుచున్నది, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక. ఏదైతే కష్టములు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే బాధలు ఉన్నాయో, ఏవైతే నేను పే చేయాలి, ఈఎంఐలు కట్టాలి, బ్యాంకు చెల్లించాలి, వీటన్నిటిని బట్టి పూర్ణ హృదయముతో నీ దేవుని నీవు ప్రార్థించిన ఎడల, వెంబడించిన ఎడల ఆయన నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి? యెహోవా వలనే నాకు సహాయము కలుగునుగాక. కీర్తన 50:22లో చెప్పబడిన వాక్యాలు. అలా మనము దేవునిని నమ్మిన ఎడల బైబిల్ చెప్పుచున్నది, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కొంతమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని ప్రవర్తించిన వారు. బిలాము ప్రవక్త దేవుని ప్రవక్తగా ఉండి తన స్వబుద్ధి ఆలోచన ద్వారా ధనాపేక్షకు లోనై ఇశ్రాయేలు ప్రజలను శపించుటలో బయలుదేరి వెళ్ళి ధనాపేక్ష వలన ప్రవక్తగా ఉండే అర్హత కోల్పోయి విసర్జింపబడెను, త్రోసి వేయబడెను. బికాజ్ ఆఫ్ తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ప్రవర్తించుట ద్వారా, ధనాపేక్షను అపేక్షించుట ద్వారా బిలాము ప్రవక్త విసర్జింపబడినాడు. రెండవ వ్యక్తి మనము అననీయ సప్పీరాలు. వారు తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని అపోస్తలుల ఎదుట అబద్ధమాడినారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినారు. వెంటనే వారు మరణానికి లోనై మరణించిరి. బికాజ్ ఆఫ్ రీజన్, తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొని అబద్ధమాడుట ద్వారా వారు మరణించిరి. మూడవ వ్యక్తి గెహాజీ. గెహాజీ ఎవరండి? ఓ మై గాడ్, దేవా, ఎలీషా దగ్గర శిష్యుడు, పరిచారకుడు. వెరీ గుడ్. ఓన్లీ 2 పీపుల్స్ మాత్రమే చెప్తున్నాడు. గెహాజీ ఎలీషా దగ్గర శిష్యరికము చేస్తూ ఉన్న వ్యక్తి. ఎలీషా ప్రవక్త దగ్గరకు ఒక సైన్యాధిపతి వచ్చినాడు. ఆయన పేరు నయమాను. చెప్పండి, నయమాను. ఈ నయమాను సైన్య అధ్యక్షుడైనప్పటికీ తన శరీరములో కుష్టు రోగముతో బాధపడుతూ ఉన్నాడు. ఆ నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, నమ్మి పలానా నదిలో మునిగినప్పుడు స్వస్థత పొందినవాడుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది. అయితే ఆ నయమాను తాను స్వస్థత పొందినాడు, ఆరోగ్యవంతునిగా మార్చిన ఆ దేవునికి, ప్రవక్తకు కృతజ్ఞతగా కానుకలు తెచ్చి సమర్పించుటకు వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త వాటిని త్రోసివేసినాడు, వద్దు అని చెప్పినాడు. అప్పుడు గెహాజీ
ఎలీషా ప్రవక్త దగ్గర పరిచారకుడు ఆ ధనాపేక్షను ఆశించి తన స్వబుద్ధిని, చెప్పండి, తన స్వబుద్ధిని ఆ డబ్బు తీసుకుంటే, ఎలీషా ప్రవక్తకేమో పెండి లేదు, నాకేమో పిల్లలు ఉన్నారు, పెండ్లయింది, ఆ ధనము ద్వారా 10 ఎకరాల ల్యాండ్ తీసుకోవచ్చు, ఆ ధనం ద్వారా మంచి కార్లు కొనుక్కోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఇతర తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆ ధనమును స్వీకరించినప్పుడు ఏదైతే నయమాను స్వస్థత పొందినాడో, ఏదైతే నయమాను విడుదల పొందినాడో, ఆ కుష్ఠ రోగముతో గెహాజీ, ఏమండి మీరు చెప్పు, కుష్ఠ వ్యాధి సంక్రమించింది నయమానుకు. తెలుసా? గెహాజీ వదులుకున్న కుష్ఠవ్యాధి, ఆ అక్రమ సంపాదన, తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆశించిన ఆ ధనము వైపు ఆలోచన కలిగినప్పుడు, తీసుకున్నప్పుడు అబద్ధమాడినందుకు ఏం సంభవించిందండి? కుష్ఠ వ్యాధితో మొత్తబడేను. నాట్ ఓన్లీ గెహాజీ జనరేషన్స్, తరతరాలు ఆ కుష్ఠ వ్యాధితో వారు మొత్తబడిరి. కారణం తన స్వబుద్ధిని, చెప్పండి, తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆ ధనాపేక్ష మనస్సు కలిగిన వాడై. అదే రీతిగా చివరిగా ధనవంతుడు తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని దివారాత్రములు ఆ ధనమును, సంపాదించిన ధనమును, నా ప్రాణమా తిను, త్రాగు, అనుభవించు, ఆ ధనాన్ని భద్రపరచుటలో, ఆ ధనానికి పట్ల ఆశ కలిగిన వాడై ప్రవర్తిస్తూ దేవునిని, దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యను నిర్లక్ష్యము చేసి తన వాకిట ముందర ఉన్న లాజరును గురించి కూడా ఏమాత్రమో ఆలోచన చేయకుండా తన యొక్క స్వబుద్ధితో తిను, త్రాగు, సుఖించు, తరతరాలకు ఈ ఆస్తి సమకూర్చుకొనుచున్నాను అన్న దృక్పథముతో జీవించి చివరికి తన ప్రాణము నరకయాతనలోనికి వెళ్ళిపోయెను. పరలోక రాజ్యము అతడు కోల్పోయెను. ఏం కోల్పోయినాడండి? పరలోక రాజ్యమును కోల్పోయినాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని సంఘస్థులారా, ధనాపేక్ష ద్వారా దేవునికి చెందవలసిన ఆ యొక్క దశమ భాగములు ఇచ్చుటలో, కానుకలు ఇచ్చుటలో, రాబడి అంతటిలో ప్రథమ ఫలములను దేవునికి చెల్లించుటలో నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొని జీవించిన ఎడల దేవుని యొక్క, క్షమించండి ఈ మాట నేను అంటున్నాను, బైబిల్లో చెప్పిన 4 క్యారెక్టర్లు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. గెహాజీ వలె ఉంటున్నావా, లేదా ప్రవక్త వలె ఉంటున్నావా, బిలాము ప్రవక్త, ధనవంతుని వలె ఉంటున్నావా, లేదా అననీయ సప్పీరాల మనస్తత్వ వైఖరితో నీ హృదయం ఈరోజు ఉంటున్నదా? చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే పరీక్షించుకో. ఈ 4 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ నీవు కలిగి ఉన్నావు? కాబట్టి దేవునికి ఇచ్చటలో మనము సంతోషముతో ఇచ్చేడి వారిని దేవుడు ఎంతో ప్రేమించున్. ఎప్పుడు కూడా మనము దేవుని చిత్తమును మనము చేసేవారముగా, జరిగించేవారముగా ఉండాలి. మొదటి రాజుల గ్రంథం, వాక్యాన్ని ముగిస్తున్నానండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచన భాగములో సొలొమోను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి వారు లేరు
అని ప్రార్థించి దేవుని యొక్క జ్ఞానము కొరకు అడిగినప్పుడు దేవుడు అతని ప్రార్థన, నా వైపు చూడండి, అతని ప్రార్థన ఆలకించి జ్ఞానంతో పాటు అతనికి పేరు, ప్రఖ్యాత, ఐశ్వర్యము అనుగ్రహించినాడు. ఏమేమి చెప్పండి? జ్ఞానమును సొలొమోను అడిగినప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు పేరు, ప్రఖ్యాతను, ఐశ్వర్యమును కూడా దేవుడు అతనికి అనుగ్రహించిన బైబిల్ చెప్పుచున్నది. మనము ఊహించిన దానికంటే, మనము అడుగు దానికంటే, మనము ఆలోచన చేసే దానికంటే అత్యధికముగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. చెప్పండి, అత్యధికముగా. చెప్పండి, నేను అడుగు వాటికంటేను, నేను ఊహించే వాటికంటేను, నేను ప్రార్థించే వాటికంటేను అత్యధికముగా నా దేవుడు యేసు ప్రభువు నాకు అనుగ్రహించును. ఆమేన్, ఆమేన్. అలా సొలొమోను మహారాజు జ్ఞానము కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సకల ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాత, ఘనత ఆ దేశము మీద అతనిని దీవెనకరంగా అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథములో దశమ భాగములు చెల్లించిన వారు అనేకులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1, 2, 3 వచన భాగములో అబ్రహాము దశమ భాగములను మెల్కీసెదెకు షాలోము రాజుకు 10వ వంతు చెల్లించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1, 2, 3 చదువుతారండి. తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడుగా మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉండే ఆ మెల్కీసెదెకుకు 10వ వంతు దశమ భాగము అన్నిటి యందు అబ్రహాము, చెప్పండి, ఏం వింటున్నారో ఏమనండి, చెల్లించెను. ఆమేన్. అలా పాత నిబంధనలో ఉన్న భక్తులు దశమ భాగాలను దేవునికి వారు చెల్లించిరి. మనము కూడా మన యొక్క జీవితాలలో దశమ భాగాలు మనము దేవుని సొమ్ము అని దేవునికి ఇచ్చుటలో అటువంటి మనస్తత్వము మనము కలిగిన వారై ఉండవాలి. ఆదికాండము 22వ అధ్యాయము 1, 4 వచనాలలో అక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి వెంట పెట్టుకొని మొరియా దేశమునకు వెళ్ళి అందులో ఒక పర్వతము మీద, నా వైపు చూడండి, ఇంటికి పోయిన తర్వాత మీరు చదువుకోండి. ఆదికాండం 22, 1 నుండి 4 వచనాలు. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడినప్పుడు, నీ ఒక్కగానొక్క కుమారుడు, అబ్రహాం కుమారుడు ఎవరండి? ఇస్సాకును మొరియా దేశమందు ఒక పర్వతము మీద నాకు బలిని అర్పించమని కోరినప్పుడు అబ్రహాము విధేయత కలిగి ఆ బలి అర్పించుటకు తన కుమారుణ్ణి తీసుకొని మొరియా దేశము అనబడిన ఒక పర్వత శిఖరము మీదకి ఆయన వెళ్తున్న తరుణంలో తన కుమారుడైన ఇస్సాకు అడిగిన ప్రశ్న, తండ్రి, కట్టెలున్నాయి మరియు చెప్పండి నిప్పు ఉంది, కాల్చబడుటకు బలి పశువు ఏది అన్నప్పుడు అబ్రహాము తన హృదయ బాధలో నుండి సెలవిచ్చిన మాట చెప్తారా? యెహోవా ఈరే. ఆ మాటకు
అర్థము దేవుడే చూచుకొనుగాక. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, నాకు సమకూర్చు వారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, హోసన్నా హోసన్నా నీకే ఆరాధనా, సమకూర్చువా నీకే ఆరాధనా, మాకు సమకూర్చువా నీకే ఆరాధనా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ఆ రీతిగా అబ్రహాము సమర్పణ హృదయము కలిగిన వాడై దేవునికి ఇచ్చుటలో, దేవుడు కోరినప్పుడు దేవుని హృదయాన్ని సంతోషపరిచేందుకు తన కుమారుని సైతము కూడా ఆయన వెను తీయలేకపోయాను. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అబ్రహాం. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. మనమైతే దేవుడు మన నుండి 100 రూపాయలు కూడా అడగలేదండి, కేవలము 10 రూపాయలు మాత్రమే. 10%. ఆ 10% ఇచ్చుటలో కూడా 90 రూపాయలు దేవునికి, మనకు 90 రూపాయలు మనము అనుభవించు, ఆ 10 రూపాయలు కూడా దేవుని సొమ్మును ఇచ్చుటలో వ్యతిరేక భావం మనం కలిగి ఉన్నాం. అబ్రహాము ఇంకొక కుమారుడు లేడు, ఒకే ఒక కుమారుడే. ఇక కుమారుడు దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. ఏకైక కుమారుణ్ణి బలి ఇచ్చుటకు సమర్పణ హృదయముతో ఆ యొక్క హోరేబు ప్రాంతము వైపు వెళ్ళాను, మొరియా ప్రాంతం వైపు వెళ్ళాను. అదే రీతిగా తండ్రి అయిన దేవుడు నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి అపరాధం నిమిత్తము ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించుటలో హృదయ సమర్పణ చూడండి. నీ కొరకు, నా కొరకు, నీ పాపములు నా శాపములు తొలగింపబడుటకు తన కుమారుణ్ణి వధించుటలో చెయ్యి విడిచిపెట్టెను. నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి అని విలిపిస్తున్నప్పుడు తండ్రి హృదయము ఒక్కసారి ఆలోచించేయండి. మీ కుమార్తె కానీ మీ కుమారుడు కానీ పోలీస్ స్టేషన్లో కొట్టబడుతూ రక్తము కారుతున్నప్పుడు మీరు ముఖం తిప్పుకోగలుగుతారా? ఏ తండ్రి అయినా చేయగలుగుతాడా? ప్రాణము విలవిలలాడిపోతుంది. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె విలవిలలాడిపోతున్నది. దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్? తన కుమారుని సైతము కూడా నీ నిమిత్తము నా నిమిత్తము చెయ్యి విడిచిపెట్టుటకు దేవుడు సమర్పణ హృదయము కలిగినవాడు. మరి దేవుడే అటువంటి సమర్పణ హృదయం కలిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ నీవు నేను 10వ వంతు చెల్లించుటలో ఎందుకు బిగబడుతున్నావు? ఎందుకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుచున్నావు? ఎందుకు నీ ఆలోచన వైఖరితో ప్రవర్తిస్తున్నావు? ఎందుకు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావు? దేవునికి ఇచ్చుటలో, కానుకలు ఇచ్చుటలో, దేవుని మందిరానికి వచ్చుటలో, ఆయన్ను ప్రేమించుటలో, ఆయన్ను స్తుతించుటలో ఎంతవరకు నీవు భక్తి భావ శ్రద్ధలు ఆయన ఎదుట నీవు కనపరుస్తున్నావు? బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, మనము దేవునికి చెల్లించుటలో విశ్వాసము కలిగి ఉండవలెను. ఏం కలిగి ఉండవలెను? గట్టిగా చెప్పండి. చివరిలో ఉన్నవారమ్మా గట్టిగా చెప్పండి. విశ్వాసము కలిగి ఉండవలెను. ఆదికాండం 15వ అధ్యాయం 6. రెండవదిగా విధేయత కలిగి ఉండవలెను. ఆదికాండం 12:6. మూడవదిగా దేవుని ఘనపరిచే వారముగా ఉండవలెను. ఆదికాండము 18:5 మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోనండి.
3 విషయాలు ఆత్మ సంబంధంగా మనము చేయవలెను. నంబర్ 1, విశ్వాసము కలిగి, గట్టిగా చెప్పండి, ఉండవలెను. రెండవదిగా విధేయత కలిగి ఉండవలెను. మూడవదిగా దేవుణ్ణి ఘనపరచుటలో సమర్పణ హృదయము కలిగిన వారై జీవించవలను. అట్టి కృప దేవుడు ఈ సంఘానికి, నాకు, మీకు, మనకందరికీ, ఆయన ప్రేమించే వారికి, సార్వత్రిక సంఘాలకు దేవుడు తన కృపలో అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్ చెప్తాం. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ సమయంలో